హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో చికెన్ పకోడీ రెసిపీ చూపించబోతున్నానండి. క్విక్గా చేసుకునే ఈవినింగ్ టైం స్నాక్, తక్కువ మసాలాలతో పిల్లలు కూడా ఎంజాయ్ చేసే విధంగా ఉంటుంది. ఇంకా ప్రాసెస్ ఎలాగో చూసేద్దాం. ఇక్కడ 1 కేజీ చికెన్ దాకా తీసుకున్నానండి. పకోడీకి కాబట్టి చిన్న చిన్న ముక్కలుగానే కట్ చేసుకోవాలి. చిన్న ముక్కలు అయితేనే మసాలాలు చికెన్కి బాగా పట్టి టేస్టీగా ఉంటుంది. చికెన్ని నీట్గా వాష్ చేసేసుకొని దాంట్లో తగినంత సాల్ట్, 2 టేబుల్ స్పూన్ల కారం, 1 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, 2 టేబుల్ స్పూన్స్ బియ్యం పిండి, 1 టేబుల్ స్పూన్ శనగపిండి, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టేబుల్ స్పూన్స్ పెరుగు, 2 టీ స్పూన్ల ఆయిల్, అరచక్క నిమ్మరసం, సన్నగా తరిగిన కరివేపాకు కొంచెం వేసి ఒకసారి కలిసేటట్టుగా కలుపుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని గంట పాటు మ్యారినేట్ చేసుకోవాలి. టైం లేకపోతే వెంటనే పకోడీ వేసేసుకోవచ్చండి, కానీ మ్యారినేట్ చేసుకుంటేనే మసాలాలు చికెన్కి బాగా పట్టి తినడానికి టేస్టీగా ఉంటుంది. 1 గంట తర్వాత చికెన్ చక్కగా మ్యారినేట్ అయిపోయి ఉంటుందండి. ఇప్పుడు ఫ్రై చేసుకోవడం కోసం స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ని బాగా హీట్ అవ్వనివ్వాలి. హీట్ అయిన ఆయిల్లో మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఒక్కొక్కటిగా వేసుకుంటూ మంటను హై ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని చికెన్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ని టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ చికెన్ పకోడీ రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు అయితే తక్కువ స్పైస్ కాబట్టి వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తూ తినేస్తారు. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. వర్ణి వంటిల్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.